కంటెంట్ అంతా సప్పసప్పగా అవుతుంది, మొహాలు కూడా ఎట్లనో పెట్టిరు అందరూ. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరినీ చూస్తుంటే నాకు అంటే యూట్యూబ్ టీవీలోనే చూసి చూసి సడన్గా చూస్తుంటే మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి నేను ఆడ కూసోబుద్ది అవుతుంది నాకు. మీరు సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నారు. సో హాయ్ హాయ్. యాక్చువల్లీ ఏం చేస్తున్నావు అనే సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యి మంచిగా రీచ్ బాగా వెళ్తుంది. ఇలాంటి సినిమాకి ఒక 6 months ముందు రిలీజ్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ ఎందుకు? సక్సెస్ మీట్ ఎందుకు అంటే మీ సినిమా ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారు. కృష్ణానగర్లో, యూసుఫ్గూడలో కొంతమంది వచ్చి సంవత్సరాలు ఉండి చాలామంది సినిమాలు చేస్తున్నారు, కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయితే ఇంకంతా అయిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయితే అంతా అయిపోయినట్టు కాదు. ఓటీటీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వస్తే సినిమా కొడుతుంది. కొడితే ఇట్లా డిజిటల్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకోవచ్చు అని ఏం చేస్తున్నావు ప్రూవ్ చేసింది. అది చెప్పడానికి మేము ఈ సక్సెస్ మీట్ పెట్టినాం. బేసిక్గా సినిమా ఆస్పిరెంట్స్ అందరూ వినండి ఖచ్చితంగా. థియేటర్లో సినిమా పోతే పోయినట్టు కాదు, ఓటీటీ అనేది ఒకటి ఉంది. ఓటీటీ సక్సెస్ అనేది ఒకటి చూసినాం కదా. ఇప్పుడు ఆ సక్సెస్ చూడడానికి మెయిన్ రీజన్ ఈటీవీ విన్ లాంటి వాళ్ళు లేకపోతే మేమైతే ఈ సక్సెస్ చూడలేము, ఈ ఈవెంట్ చేసుకోలేము. మా సినిమా యూట్యూబ్లో పెట్టుకోవాల్సి వచ్చేది, వాళ్ళు వీళ్ళు చూసేటోళ్ళు, మిలియన్ వ్యూస్ వచ్చేవి, బాగుంది అనేటోళ్ళు, మేము సర్దుకొని ఇంటికి పోయేటోళ్ళం. బట్ థియేటర్లో పోయినా కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో రీల్స్, మల్టిపుల్ రీల్స్, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఆ సినిమా ఓటీటీకి రావడం మెయిన్ రీజన్. ఆ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన ఫస్ట్ మనిషి సుహృత్కి నేను సినిమా పంపితే ఆవు అంటే ఎందుకు ఆవు అంటున్నావు, ఒక పని చేయి, నువ్వు సినిమా చూడు, నేను రేపు ఫోన్ చేస్తాను నీకు, ఏం బాగాలేదో చెప్పు అన్న. సినిమా చూసిండు, అన్న బాగుందన్న సినిమా అన్నాడు. దెన్ పుష్ ఇట్ అన్న. తర్వాత వీళ్ళ కోఆపరేషన్, మన నితిన్ గారు అవ్వచ్చు, సాయి కృష్ణ గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా మంచి సినిమా, గోపిసుందర్ మ్యూజిక్ అలా చిన్న వాళ్ళ కొత్త వాళ్ళ ఇంత బాగా ఎట్లా చేసిర్రు అని చెప్పేసి వాళ్ళు పుష్ చేసి కొంచెం ఇంకా పుష్ అయ్యేది సినిమా రిలీజ్ డేట్. సాయి కృష్ణ గారు ఒక సిచ్యువేషన్లో లేదు ముందది వేసేయండి, ఏం చేస్తున్నావు వేసేయండి, అది బాగుంది అంటున్నారు ముందది వేసేయండి అని 28కి మన మార్చ్ 28కి సినిమా వచ్చేలాగా హెల్ప్ చేశారు సాయి కృష్ణ గారు. ఆయన కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అండ్ మోర్ ఓవర్ నితిన్ గారు, సుహృద్ నితిన్ గారిని ఒప్పించకుంటే కూడా సినిమా ఇక్కడ ఉండేది కాదు. సో ఈటీవీ విన్లో సినిమా ఉండడానికి వీళ్ళు ముగ్గురు నాకు పిల్లర్స్ లాగా. ఆయన పూజారు అయితే వీళ్ళు దేవుళ్ళలాగా. సో సినిమా ఇక్కడ ఉంది, డిజిటల్ బ్లాక్ బస్టర్ అని మేము పోస్టర్ వేసుకున్నాము అంటే రీజన్ వీళ్ళే ఖచ్చితంగా. ఈటీవీ విన్కి కంప్లీట్ క్రెడిట్ ఇస్తున్నాయి ఈ విషయంలో. ఇంకా సినిమా మన మామూలుగా టీం విషయానికి వస్తే మా డైరెక్టర్ నా ఓన్ బ్రదర్, మేమిద్దరం బ్రదర్స్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా చేద్దాము, కొత్త వాళ్ళము, నా ముఖం ఎవరు చూస్తాడు అని చాలామంది అన్నారు. మేమే అనుకున్నాము బేసిక్గా, చాలామంది కూడా అదే ఉంటుంది, కొత్తోడి కోసం టికెట్ ఎందుకు తెంచాలి ఎవడైనా. అలాంటి సిచ్యువేషన్లో రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ని తీసుకొని అందరూ రిలేట్ అయ్యే కంటెంట్ చేద్దామని చెప్పేసి ఆ మనిషి మా డైరెక్టర్ ఏం చేస్తున్నాం అనే టైటిల్తో సినిమా చేద్దామన్నాడు. అక్కడే మేము సగం సక్సెస్ అయిపోయినాం. ఎందుకంటే మోస్ట్ రిలేటబుల్ అండ్ క్యాజువల్ వర్డ్ ఏం చేస్తున్నాం అనేది. సో అట్లా స్టోరీ రాసుకొని, సీక్వెన్సెస్ రాసుకొని, మల్టిపుల్ స్ట్రగుల్స్, హర్డిల్స్ అవన్నీ ఫేస్ చేసి ఈరోజు ఒక 2 to 3 years తర్వాత ఈ సినిమా ఒక సక్సెస్ మీట్ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందో ఆలోచించండి ఒకసారి. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, నేను ఒకరిని ఛాయ్ అడిగినా వాడు నాకు మళ్ళీ ఛాయ్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను వానికి గోల్డెన్ కప్లో తీసుకుపోయి ఛాయ్ ఇచ్చినా దిస్ ఈజ్ సక్సెస్ అని మీకేం సొల్లు స్టోరీలు చెప్పాను. కానీ సీరియస్లీ చెప్తున్నా, చాలా మంచి సినిమా, చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా, ఓటీటీలోకి వచ్చి చాలా మంచి రీచ్ తెచ్చుకున్న సినిమా, కంటెంట్ ఈజ్ ద కింగ్ అని ప్రూవ్ చేసిన సినిమా. ఏం చేస్తున్నాం మీరు చూడకుంటే దయచేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ సినిమా ఓటీటీకి వచ్చే ప్రాసెస్లో నేను చాలా తలుపులు తట్టినా, చాలామందిని అడిగినా, చాలామందిని చూసిన. ఆ ప్రాసెస్లో నాకు కొంతమంది హెల్ప్ అయ్యారు, కొంతమంది హెల్ప్ కాలేదు, కొంతమంది జెన్యున్గా పుష్ చేసిర్రు. రానా లాంటి వాళ్ళు, సిద్ధార్థ్ లాంటి వాళ్ళు జెన్యున్గా పుష్ చేసిర్రు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. పని అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళు ట్రై చేసిర్రు నాలాంటి వాళ్ళ కోసం, నాలాంటి ఒక అనామకుడి కోసం. సో ఏం చేస్తున్నాం అనే సినిమా ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఫర్ మీ. ఎంత పర్సనల్ అంటే సినిమా ఉన్నా లేకున్నా దీన్ని పట్టుకొని మేము ఒక 2 to 3 years వెళ్ళాడినాము. ఇది ఆగిపోయే సిచ్యువేషన్లో కూడా మేము అట్లనే ఉన్నాము, ఇది ఆగిపోద్దేమో అనే సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వెళ్ళదేమో అన్న సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వచ్చిన తర్వాత ఇది బాగా చేస్తుంది అన్న సిచ్యువేషన్లో కూడా ఇట్లనే ఉంటున్నాము. సో ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి కారణమైన నవీన్ గారు, కిరణ్ గారు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వాళ్ళ పేరెంట్స్ నాగర్దొడ్డి వెంకటరాములు గారు, నాగర్దొడ్డి చిన్న వెంకటరాములు గారు, అండ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి విద్యానాథ్ రెడ్డి గారు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సో మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ పిల్లలు ఇట్లా స్టార్ట్ చేసిరు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పుష్ చేసిరు సినిమాని, సరే పిల్లలు ఏదో స్టార్ట్ చేసిరు అని చెప్పేసి. సో వాళ్ళకి నేను కంప్లీట్ క్రెడిట్ ఇస్తున్నా. ఇంకా టీం విషయానికి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్
ఒక చిన్న సినిమాకి ఒక 3 లేదా 4 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. చాలా బర్డెన్ ఉంటుంది వాళ్ళ మీద. పెద్ద సినిమాకి 10-15 మంది ఉంటే చిన్న సినిమాకి 3-4 ఉంటారు. కంట్లం, విన్యాస్, రానా ఒక్కసారి ముందుకు రండి మీరు. ఒక్కసారి ప్రతి పని చేసిర్రు. దుమ్మెత్తడం దగ్గర నుంచి, చైర్లు జరపడం దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ పని కూడా వీళ్ళు మీదేసుకొని చేసిర్రు. అట్లనే అవినాష్ అన్న, హీస్ ద ప్రొడక్షన్ డిజైనర్. ఒక్కసారి రండి అన్న. హీస్ ద ప్రొడక్షన్ డిజైనర్. ఈయన ప్రొడక్షన్ డిజైన్ చేసుకుంటూ, ఆర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ ఇల్లు బాగుంది, బొమ్మలు బాగున్నాయి, నేను బొమ్మలు వేయించింది ఈయననే. సో ఇట్లా చాలా మంది చాలా ఎఫర్ట్ పెట్టిర్రు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుర్రు. స్టిల్ ఈరోజు మన సినిమా కొంచెం బెటర్గా పనిచేస్తుంది, బెటర్గా సక్సెస్ అయింది అంటే షేర్ చేసుకోవడానికి ఇక్కడికి మాతో వచ్చారు. స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు చివరి వరకు ఉండరు, బట్ వీళ్ళు ఉన్నారు. సో ఇంకా మా డిఓపి గారు ప్రేమ్ గారు, ఆయన చాలా పర్సనల్గా తీసుకొని ఆయన పెట్టిన ఫ్రేమ్స్ మీకు నచ్చుతున్నాయి. అండ్ ఆయన టీమ్ మహేష్ అండ్ ఫనీ, మహేష్ ఒకసారి ముందుకు మహేష్ మా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, ఫనీ, వికాస్ అన్న రాలేదు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. లిమిటెడ్ టీమ్, వెరీ లిమిటెడ్ టీమ్. ఫైట్లు, సాంగ్స్ ఉండవు, బట్ స్టిల్ ఒక 3-4 ఒక క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయాలి అంటే అది ఎంత కష్టమో మీకు తెలుసు. చాలా కష్టపడ్డారు. ఈ సక్సెస్ అంతా కూడా వీళ్ళందరికీ కూడా చెందుద్ది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ గారు ఈ సినిమా నాలాంటి ఒకటి సినిమా ఆయన ఎందుకు చేయాలి, బట్ స్టిల్ చేసిర్రు. మంచి సాంగ్స్ ఇచ్చిర్రు. మీరు సాంగ్స్ విన్నా, బీజిఎం విన్నా మీకు చాలా నచ్చుద్ది. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సింగర్స్, లిరిసిస్ట్ అందరూ కూడా ఇంత మంచి మ్యూజిక్ రావడానికి వాళ్ళు కూడా రీజన్. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ చాలామంది చాలా ఎఫర్ట్ పెట్టి చేసిర్రు ఈ సినిమాని. అండ్ ఇంకా థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. లైక్ వాళ్ళు ఏ రోజు కూడా ఇద్దరు కొడుకులు సినిమాల్లోకి వెళ్తే అది కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బులు లేకుండా ఎవరు సపోర్ట్ చేయరు. ఏం చేస్తున్నారు మీ అబ్బాయిలు అనే క్వశ్చన్ మాకంటే వాళ్ళు ఎక్కువసార్లు ఫేస్ చేసిర్రు. అండ్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీలో ఇంత మంచి రీచ్తో వెళ్తుంటే. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఒక మనిషి గురించి నేను మాట్లాడి ఐ క్లోజ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ సో మచ్ టైం. ఒక మనిషి ఉన్నారు. ఆ మనిషి నన్ను చాలా పుష్ చేసిర్రు, చాలా మోటివేట్ చేసిర్రు త్రూఅవుట్ దిస్ జర్నీ. ఈ జర్నీ మొత్తం ఆ మనిషి నన్ను మోటివేట్ చేసిండు. ఆ మనిషి లేకపోతే మేబీ నేను ఇంత దూరం వచ్చేటోని కాదేమో. నేను కింద పడ్డ ప్రతిసారి నాకు ఆ మనిషే గుర్తొచ్చిండు. ఆ మనిషి, మా సినిమా ఓపెనింగ్ షాట్ ఆ మనిషితోనే ఉంటుంది. సో ఇది మా సినిమాకు ఒక క్లోజింగ్ ఈవెంట్ లాంటిది కాబట్టి క్లోజింగ్ కూడా నేను ఆ మనిషితోనే చేస్తున్నా. Yes, that's our mega star చిరంజీవి గారు. నేను పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ని. నేను సినిమాలోకి రావడానికి నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఏం లేనప్పుడు ఏం చెయ్యొచ్చు అన్నదానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎట్లా మోటివేట్ చేసుకోవాలి అన్నదానికి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు సినిమా ఈ రేంజ్లో ఇట్లా వెళ్తుంది కదా, ఈ సక్సెస్ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం టీం. అండ్ ఇది ఆయనకు చేరుతుందో లేదో కూడా మాకు తెలియదు, మేము చాలా చిన్నోళ్ళం. బట్ స్టిల్ ఇది టీం ఏం చేస్తున్నాం ఆయనకి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది. సో అంటే ఒక విషయం చెప్తా. మన కృష్ణానగర్లో, యూసుఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాం కదా మనము. పనులు అవుతుండవు, సినిమా పనులు అవుతుండవు, ప్రొలాంగ్ అవుతుంటాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి బండి పట్టుకొని ఇట్లా ఆగుతుంటాయి. ఏంది లైఫ్ ఇట్లా అయిపోతుంది, జీవితం ఏంది ఇట్లా అయిపోతుంది, ఏం పీకలేమా, ఇట్లనే చేస్తారా అందరూ అన్నప్పుడు మెడ ఇట్లా టిల్ట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. ఆడ చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. అది చూసి లేలే మనం కూడా పీకుతామని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని పోతాం. అది చిరంజీవి అంటే మాకు కూడా, మా అన్నయ్యకు కూడా. మీరు మా సినిమా చూసినప్పుడు ఓపెనింగ్ షాట్ చిరంజీవి గారు ఉంటారు, ఓపెనింగ్ షాట్. సో క్లోజర్ కదా, ఇది క్లోజర్ కూడా ఆయనతోనే అవ్వాలి అని చెప్పేసి చేసుకొని వచ్చేసిన. ఇది ఏం చేస్తున్నావు టీం చిరంజీవి గారికి ఇచ్చే ట్రిబ్యూట్. అండ్ థ్యాంక్స్ మీరందరూ వచ్చినందుకు. లైక్ కొంచెం లేట్ చేసినాం, దానికి సారీ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.